మీ అందరికీ తెలిసే ఉంటుంది, చెప్తే విననోడు చెడంగా చూడాలనే ఒక ఈ లైన్ ఏదైతే ఉందో అది మా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పర్ఫెక్ట్ సూటబుల్ అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మేము మొదటి నుంచి మాలాంటి జర్నలిస్టులు లేదంటే రాజకీయ మేధావులు లేదంటే ఆడ పాలకుర్తి ఓటర్లు ఈ ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి దుర్మార్గురాలరా నాయనరా, ఈ ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి తన విషం మొత్తం నరాన నింపుకున్న మానవ రూపంలో ఉన్న మృగం ఏమి అని చెప్పి మేము లబోదిబో అని మొత్తుకుంటున్నాం. అయినా వినకుండా ఎగేసుకుంటూ పోయి ఏదో ఝాన్సీ రెడ్డి ముఖం చూసి లేదంటే ఆ పార్టీకి ఉన్న వేవ్ను చూసి ఈరోజు ఉరికి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో ఎంత దీన స్థితిలో ఉందనేది ఉదాహరణలతోటి మీ ముందు చెప్పడానికే నేను ఈరోజు వచ్చిన. విషయం ఏమైపోయింది, ఏరు దాటినాక ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్టుంది మా నియోజకవర్గంలో పరిస్థితి. సో ఝాన్సీ రెడ్డి అనే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎవరెవరైతే తన గెలుపు కష్టపడ్డ నాయకులు ఉన్నారో, ఎవరెవరైతే నిరంతరంగా 100% కష్టపడ్డ నాయకులు ఉన్నారో ఇవాళ వాళ్ళందరినీ విస్మరించడమే కాకుండా వాళ్ళ పేర్లు పలకడానికి కూడా ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి ఇష్టపడతలేదు. వాళ్ళని నోటికొచ్చిన విధంగా తిట్టడానికి తను పూనుకున్నది. ఇష్టం వచ్చినట్టు నాయకులనే గౌరవం లేదు, ఓటర్లనే రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. ఒంటెత్తు పొగడకు ఈరోజు తను వెళ్ళి మొదటికి మోసం తీసుకొచ్చింది. ఎట్లా మొదటికి మోసం తీసుకొచ్చింది? ఈ ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి విధి విధానాలు లేనిది, ఈమె గత చరిత్ర లేనిది, ఇలా ఉంటుందని చెప్పి మాలాంటి 100 మందిలో మేము చెప్పే ప్రయత్నం చేస్తే వినలేదు. ఈరోజు వాళ్ళు కళ్ళారా అనుభవిస్తున్నారు. ఏమైపోయింది? ఈమె గెలుపుకు ఎవరెవరైతే ప్రధాన సూత్రధారులు ఉన్నారో, కకిరాల హరిప్రసాద్ అనే వ్యక్తి, లేదంటే కిషోర్ రెడ్డి అనే వ్యక్తి, లేదంటే ఇదే వీళ్ళ కుటుంబ సభ్యుడైనటువంటి హనుమాన్ల తిరుపతి రెడ్డి అనే వ్యక్తి, లేదంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అని చెప్పి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు, నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, యువజన నాయకులు, లేదంటే యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న పృథ్వీరెడ్డి లాంటి వాళ్ళు, పెద్ది కృష్ణమూర్తి రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఆమె గెలుపులో 100% భాగమై పనిచేస్తే ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు అనేది ఒక్కసారి నియోజకవర్గ ప్రజల ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఈ నాయకులందరినీ పక్కన పెట్టింది? దేనికోసము, ఎందుకోసము అనంటే, నేను ఇందాక పేర్లు చెప్పిన నాయకులంతా కూడా నిజంగా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తించమని చెప్తున్నారు. అది ఝాన్సీ రెడ్డికి ఇష్టం లేదు. నేను ఇందాక చెప్పిన పేర్లందరూ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా మీరు పనిచేయాలని చెప్తున్నారు. అది ఝాన్సీ రెడ్డికి ఇష్టం లేదు. ఎక్కడ అవినీతి చేయకుండా నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్తున్నారు. అది ఝాన్సీ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే ఇవాళ ఈ పేర్లు ఎవరెవరైతే ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్న నాయకులు ఎవ్వరు కూడా నియోజకవర్గంలో కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఈ నాయకులని ఈమె కనుమరుగు చేసే ప్రయత్నం 100% చేస్తుంది. కానీ ఒకసారి పగటి కళల నుంచి బయటికి రావాలి, రియలైజేషన్లోకి రావాలి ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి. నేను లేకపోతే వీళ్ళెవరు లేరు కదా, నేను వీళ్ళని పక్కన పెట్టేస్తే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది కదా అని అనుకుంటే మొదటికే మోసం తీసుకొచ్చినట్టు అవుతుంది. అది మీ బ్రహ్మ అని చెప్తా నేను. ఝాన్సీ రెడ్డి గారు దేనికోసం నియోజకవర్గాలకు వచ్చిర్రు, ఎలాంటి లక్ష్యాలతో నియోజకవర్గాలకు వచ్చిర్రు, ఈరోజు ఏం చేస్తున్నారు? మేము ఎలాంటి రూపాయి వ్యక్తిగత స్వలాభం ఆశించకుండా మేము సేవలు చేస్తామని చెప్పారు కదా, ఆ మాటలు ఇవాళ ఎక్కడ పోయినాయి? మాకు 1 రూపాయి అవినీతి చేయకుండా మేమే ట్రస్టులు పెట్టి మేము 1000 మంది విద్యార్థులకు సాయం చేస్తామని చెప్పారు కదా, ఆ మాటలు ఇవాళ ఎందుకు లేవు? ఎందుకు మాట్లాడతలేరు మీరు? చెప్పుకోవడానికన్నా కొంతవరకు ఝాన్సీ రెడ్డి, ఈ లక్కిరెడ్డి ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి కొంతవరకు సిగ్గుపడాలి, క్షమించాలి. ఈ మాట నేను మాట్లాడొద్దు కానీ నేను మాట్లాడాల్సి వచ్చింది. ఆ రకమైన పరిస్థితులు నియోజకవర్గాలు ఉన్నాయి. ఎవరు ఈ తిరుపతి రెడ్డి అనే వ్యక్తి? ఎవరు? నీ కుటుంబ సభ్యుడే కదా, నీ కొడుకే కదా, ఎందుకు నిన్ను ఇవాళ వ్యతిరేకిస్తున్నారు? ఈ హరిప్రసాద్ అనే వ్యక్తి నీ గెలుపులో 100% ఆయన గతంలో ఎన్నో ఏళ్ళుగా కలిసి పనిచేసిన మాజీ మంత్రిని కాదని చెప్పి నీ గెలుపు కోసం వచ్చి నీ బాధ్యతని తన భుజాల మీద వేసుకొని పనిచేస్తే ఇవాళ ఆయన ఎక్కడున్నాడు? ఇవాళ కిషోర్ రెడ్డి అనే వ్యక్తి పార్టీలోకి రావాలని చెప్పి నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన అనేక విధాలుగా ప్రలోభ పెట్టి ఇబ్బందులు పెట్టి పార్టీలో జాయిన్ చేసుకున్న తర్వాత ఇవాళ అక్కడ వర్గపోరు ఏ రకంగా నడుస్తుంది? అంతెందుకమ్మా, నీ కొడుక్కి బిడ్డనిచ్చిన నీ వియంకుడే నిన్ను ఇవాళ వ్యతిరేకిస్తున్నాడు. ఎమ్మెల్యే గారి తండ్రే వ్యతిరేకిస్తున్నాడు నిన్ను. ఇక్కడ క్లియర్గా అర్థమైపోతా ఉంది నియోజకవర్గ ప్రజలకు. ఎమ్మెల్యే వర్గం ఒక వర్గం, ఝాన్సీ రెడ్డిది ఒక వర్గం. ఝాన్సీ రెడ్డిది ఏంది? మూటలు మోయాలి, కమిషన్లు అడగాలి, ప్రశ్నించిన వాళ్ళని బెదిరియాలి, ఇది ఒక వర్గం. ఎమ్మెల్యే గారి వర్గం ఏంటి? చిన్న వయసులో ఎమ్మెల్యే గారు నేను గెలిచిన, ఇచ్చిన హామీలు దాదాపు పూర్తి స్థాయిలో
ప్రయత్నం చేయాలి, నేను భవిష్యత్తు నిలబెట్టుకోవాలి అనేది ఎమ్మెల్యే గారు ఆలోచన. అత్త కోడలు కయ్యం పెట్టుకునేది మనం ఇంతవరకు సినిమాలలో సీరియళ్ళని చూస్తుండే. రాజకీయాల్లో కూడా ఇలాంటి సందర్భం పాకింది. ఇవాళ ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు కొత్త డ్రామా ఏదైతే సంక్రాంతికి గంగిరెద్దు వాళ్ళు ఇంటి ముందుకు వచ్చినట్టు కొత్తగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి అనే కదా కొత్త నయా డ్రామా ఎందుకు షురూ చేసిర్రు? గంగిరెద్దు వేషం వేస్తున్న ఝాన్సీ రెడ్డి అత్తా కోడలు ఇద్దరు కలిసిగా ఊర్లమ్మడి పోవడం స్టార్ట్ చేసిర్రు, ప్రతి ఇంటికి పోవడం. వీళ్ళు ఊర్లకు పోతే ప్రజలలో ఎట్లుంది రెస్పాన్సు, ప్రజలు ఎట్లా వీళ్ళని రిసీవ్ చేసుకుర్రు అనేది మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. చూడండి, ఎమ్మెల్యే గారు నాకు ఒక సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే గారు కనీసం ఈ ఒక నియోజకవర్గానికి ఈమె ఎమ్మెల్యేనా లేదంటే ఈ రాష్ట్రానికి హోంమంత్రి నాకు అర్థమైతే లేదు. ఇంతమంది పోలీస్ అయిందండి. ఇగో చూడండి, ఒక ఎమ్మెల్యే ఊర్లలోకి వెళ్తే ఇంతమంది లేడీ కానిస్టేబుల్స్ ఉంటారా? 1 2 3 ఇగో 4 5 6 7 ఇటో 2 3 మొత్తం 10 మంది. ఈమె ఎమ్మెల్యేనా మొత్తం ఎట్లా హోమ్ మినిస్టరా ఈ రాష్ట్రాన్ని నాకు అర్థమైతే లేదు. మీరు నిజంగా ఇచ్చిన హామీలు 100% అమలు చేసుకొని ప్రజలకు పోతే మిమ్మల్ని ఎవరమ్మా అడిగేది? ఎందుకు ఇవాళ నియోజకవర్గాలు వెళ్ళాలంటే తిరగాలంటే భయపడుతున్నారు మీరు? ఎందుకు మీరు ఒక్కళ్ళే పోయి ప్రజల్ని ఎందుకు గెలవలేకపోతున్నారు? పోలీస్ పహారా లేకుండా, పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా ఏ ఒక్క గ్రామానికన్నా వెళ్తారా మీరు? పాలకుర్తి నియోజకవర్గంలో ఏ ఒక్క మండలానికి వెళ్తారా? ఎన్నికల్లో మీరు గెలవడానికి అనేకమైన వాగ్దానాలు ఇచ్చి, అనేకమైన హామీలు ఇచ్చి, ఈరోజు ఏమైపోయింది పరిస్థితి? మేము వ్యక్తిగత స్వలాభానికే ప్రాధాన్యత ఇస్తాం. ఇవి చూడండి, ఎంతమంది ఉంటారండి? ఒక ఎమ్మెల్యే ఒక గ్రామానికి వస్తుందంటే అక్కడ ఉండాల్సిన పోలీస్ ప్రోటోకాల్ ఎంత? ఒక ప్రోటోకాల్ వెహికల్ ఉంటే ఒక కానిస్టేబుల్ ఉంటాడు, లేదా అవైలబుల్ ఉంటే ఎస్ఐ ఉంటాడు. 10-12 మంది ఏందండి? ఈ రాష్ట్రానికి హోంమంత్రి లేరని చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఏమైనా ప్రమోషన్ ఇచ్చిర్రా యశస్విని గారికి? లేదంటే వాళ్ళ అత్తకి ఏమైనా ఇచ్చిర్రా? ఇక మా అత్త చూడండి వెనక నుంచి ఎట్లా దొంగ చూపులు చూస్తుంది చూడండి. ఎందుకంటే ఏ సైడ్ నుంచి ఎవడొస్తాడో తెలియదు, ఎవడి మీద పడిపోతాడో తెలియదు, ఎవడు కొడతాడో తెలియదు. అట్లుంది. ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి ఇవాళ ఊర్లోకి పోయే పరిస్థితి లేదు, వీళ్ళ ముఖాలు చూపించుకునే పరిస్థితి లేదు. ఇవి చూడండి, ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఎవరు వస్తుర్రా అని అలర్ట్ అవుతాను. ఎవడన్నా ఏమన్నా అడిగితే మన నిమిషంలో కారు ఎక్కేసి జంపు జిలాని పరారు. ఒక్కసారి ఈ గిరిజన తాండాలకు పోతే, ఝాన్సీ రెడ్డి గారు గిరిజన తాండాలకు పోతే పరిస్థితి ఏందో మీరు లైవ్లో చూపిస్తాం మీకు. ఇగో చూడండి, లైవ్లో ఒక్కసారి మీరు చూడాలి. ఇగో చూడు, ఉరుకు కథం. ఇగో మా ఎమ్మెల్యే గారు చూడండి, అగో తిట్టరాని బూతులు ఎమ్మెల్యేని అయితే, బండ బూతులు. మనం అయితే చెప్పలేము, అసుంటి మాటలు తిడుతున్నాం. ఇగో చూడండి, ఒక్క నిమిషం ఆగే పరిస్థితి లేదు నియోజకవర్గాల్లో. ఒక్క నిమిషం నియోజకవర్గాలు ఆగే పరిస్థితి లేదు. ఇగో చూడండి, ఇగో వీళ్ళ ఆరాటం, వీళ్ళ పోరాటం చూడండి. ఇగో చూడు, ఇట్లా అండి అవి ఎట్లుంటుంది? ఇక మాస్ ఉంటుంది, ఊర్లలో ఇట్లా వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వీళ్ళ నోటికి వచ్చినట్టు ప్రజల్ని మభ్యపెట్టి ఆనాడు అధికారాలకు ఎక్కి ఇవాళ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నియోజకవర్గాలు నెరవేర్చకుండా ఊర్లలో తిరిగితే అట్లే ఉంటుంది పరిస్థితి. మీకు ఇంకో సినిమా చూపిస్తా, ఇంతటితో కాలేదు. కేవలం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరాల కాలంలోనే ఇంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు యశస్విని గారు. ఇవి చూడండి, ఆమె చుట్టూ పోలీసు చూడండి, ఆ మంది మార్బలను చూడండి, ఆగుతున్నారా? ఇవి చూడు వెనక ఎవరి పని వాళ్ళదే. ఇవి మొత్తం వీళ్ళ చుట్టూ కొంతమంది గుత్తేదారులను పెట్టుకోవాలి, చెంచాలు, గిలాసలు, పళ్ళాలు, గంటెలు, గిరాటలు పెట్టుకొని. ఇవి చూడండి, ఒక ఎమ్మెల్యే ఊర్లో పోతుంటే మొత్తం చుట్టుముట్టి ఎమ్మెల్యేని పోనిచ్చే పరిస్థితి లేదు ఊర్లలో. ఇంకా ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారో అర్థమైతలేదు. ఇగో చూడు, మా పాలకుర్తి కింగ్ మేకర్ అని చెప్తారు. ఇగో మా లక్కీరెడ్డి ఝాన్సీ రెడ్డి అమ్మాయి. ఇగో చూడు, ఎక్కడ పోనీయండి, కారు చుట్టూ మొత్తం అడ్డమని పోనిచ్చే పరిస్థితి లేదు. ఇగో చూడండి, ఇగో చూసినా? అరే అక్కడ మనుషులు ఎమ్మెల్యేని పెట్టుకొని ఏ రకంగా బండబూతులు తిడుతారో చూడండి, ఏ రకంగా అసహనం, ఎంత తీవ్రమైన అసహనంతో ఉన్నారు చూడండి. చూడు, కథం సైరన్ వేసుకోవాలి, పోవాలి.
ఈ ఝాన్సీ పరిస్థితి ఎట్లుందంటే శ్రీహరి గారు ఏదో సినిమాలో అబ్బా జర్రుంటే చచ్చిపోతుండేరా అన్నట్టున్నది ఈమె పరిస్థితి. కాసేపు అక్కడ ఉండుంటే నీకు లంబడోలో దెబ్బేందో వాళ్ళు చూపిస్తుండే, పాలకుర్తి పవర్ ఏందో మీకు అనిపిస్తుండే. ఝాన్సీ రెడ్డి గారు నీ చెంచాలను వేసుకొని లేదంటే పోలీస్ అధికారులను పెట్టుకొని మీరు పరారవడం కాదు, దమ్ముంటే మీరు ఎక్కడ ఏ ప్రొటెక్షన్ లేకుండా ఏ ఫోర్స్ని యూజ్ చేయకుండా నియోజకవర్గాల తిరగండి, ఒక గ్రామానికి వెళ్ళండి మీరు. అంతేందుకండి, అరే ఈ ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి దుర్మార్గులు నాయన, వీళ్ళతో మాకు ఏడవుతుంది అని చెప్పి నీతో తిరిగిన నాయకులే. అంతేందుకు, అరే ఈమె దుర్మార్గురాలు, ఈమె రోజు రోజు ఈమె ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, మేము ఉండలేకపోతున్నాం, పార్టీలా ఉంటే ఏమన్నా ఉండాలి మేమన్నా ఉండాలని చెప్పి నిన్ను గెలిపించిన నాయకులు ఇవాళ నిన్ను వ్యతిరేకిస్తున్నారు. ఇంకా ముఖం ఏడబెట్టుకుంటావు. ఏ ఏ ఏ బొందల గడ్డలో దూకి చావాలో మీరు ఆలోచన చేసుకోవాలి. ఝాన్సీ రెడ్డి గారు, లక్కిరెడ్డి ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి మొత్తం భ్రమలలో ఉంది. నేను 40 ఇంకా ఈమె ముఖానికి ఇంకా కొంచెం నీకు భగవంతుడు ఆయన కొంత సిగ్గుశరం ఎందుకు ఇవ్వలేదో అర్థం అవుతలేదు. 40 ఏళ్ళు మేము ఎమ్మెల్యేగా ఉంటామని చెప్తావా నువ్వు? పాలకుర్తి ఏమన్నా నీ అయ్య జాగిరా? నువ్వు 40 ఏళ్ళు ఉండాలా 4 ఏళ్ళు ఉండాలా అనేది అంతిమంగా నిర్ణయించేది ప్రజలు. నువ్వు చేసిన పనులను బట్టి ప్రజలు ఎన్నేళ్ళు అధికారంలో ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. నీ అహంకారానికి పోయి నీ ఒంటెత్తు పోగడలకు పోయి 40 ఏళ్ళు నీకు రాసిచ్చినారు పాలకుర్తి ప్రజలు. ఇదా నువ్వు వచ్చి మాట్లాడేది? ఎవడడితే వాడిని మేము బెదిరిస్తాం, వాట్సాప్ కాల్ చేసి బెదిరిస్తాం, నువ్వు మా మీటింగ్లకు వస్తే కేసులకు పెట్టి ఈమెవరండి కేసులు పెట్టేయడానికి? అరే ఝాన్సీ రెడ్డి ఎవరబ్బా? నియోజకవర్గాలలో అడిగిన వాళ్ళని మీడియా మిత్రులను కేసులు పెట్టాడని ఝాన్సీ రెడ్డి ఎవరు అసలు? ఎక్కువ మాట్లాడితే నీకే ఓటు హక్కు లేదు, ఇక్కడ నీకే రేషన్ కార్డు లేదు, నీకు పాన్ కార్డు లేదు, అసలు నీకు ఏ కార్డు లేదు, నువ్వు ఏడ పుట్టినో తెలియదు, ఏడ చస్తావో తెలియదు, ఎక్కడికి పోతావో తెలియదు. నువ్వు వీడికొచ్చి ఎమ్మెల్యేకి లేని ఆతృత నీకేందమ్మా? నాకు అర్థం కాదు. యశస్విన్ రెడ్డి గారికి లేని ఆతృత నీకేందంటున్నా? హూ ఈజ్ లక్కిరెడ్డి ఝాన్సీ రెడ్డి? ఈ ఝాన్సీ రెడ్డి అన్న వ్యక్తి ఎవరు? అధికారులకు ఫోన్ చేయడానికి ఈమె ఎవరు? ప్రశ్నించిన జర్నలిస్టులకు ఫోన్ చేయడానికి ఈమె ఎవరు? నీకు కొంచెం ఏదన్నా ఒక నువ్వు మనిషివే అయితే, పొద్దున్న లేస్తే నువ్వు తినేది అన్నమే అయితే ఎవ్వరు చూడకుండా పోయి చచ్చిపోమ్మా, నువ్వు ఊరేసుకొని చావుపో. ఇవాళ నీతో ఒక్కరు ఉన్నారా? నీ గెలుపులో భాగస్వామైన వ్యక్తులు ఏడున్నారు ఇవాళ? ఒక్కరిని చూపి. ఎంతసేపు నువ్వేదో నమిలి పారేసిన బొక్కలు తినేవాళ్ళే తప్ప, లేదంటే నువ్వు ₹2 వేసిన బిస్కెట్లకు ఆశపడే నీ చెంచాలు గుత్తేదారులే తప్ప, కాంగ్రెస్ పార్టీ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను ఒక్కరిని చూపి నాకు నీ ఏమటి ఎందుకు లేరు ఇవాళ? నువ్వు 40 ఏళ్ళు రాజకీయం చేస్తా అంటున్నావు కదా. ప్రతిపక్షాలను విమర్శించడం, ట్రిగర్ పెడతాం, గన్ను పెడతాం. ఏమంటది ఆడ పులులం మేము. ఎవడు కాదన్నాడు? నువ్వు ఆడ పులివో ఆడ పిల్లివో మాకేం ఎరకమ్మా. ఎంతటికైనా ఒక రాక్షస పరిపాలన పాలకుర్తిలో నడుస్తూ ఉంది. ఇది మరి ఎమ్మెల్యే గారికి తెలియదా? తెలిసే నడుస్తుందా? అర్థమవుతలేదు. ఎమ్మెల్యే గారు ఇకనన్నా మొద్దు నిద్ర నుంచి బయటకు వస్తే మంచిది. అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ సంఘటన అంతా చూస్తుంటే ఝాన్సీ రెడ్డి గారు ఎందుకు ఎమ్మెల్యే గారి మీద పగబట్టింది అనిపిస్తుంది. ఒకసారి మీరు మళ్ళీ ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఆలోచన చేయండి. ఝాన్సీ రెడ్డి గారు యశస్విన్ రెడ్డి గారి మీద పగబట్టే ఆమెకి ఎట్టనన్నా చేసి ఆమెని ప్రజా వ్యతిరేక విధానాలు రావాలని చెప్పే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ టైం గెలవద్దు కదా. ఈమె గెలిస్తే మళ్ళీ ఈమె గెలవదు కదా. యశస్విని ఒకసారి గెలిచింది, చిన్నపిల్ల వయసులో చిన్నవాళ్ళైనా కూడా ఎమ్మెల్యే గెలిచిందనే మంచి పేరు అంతో ఇంతో వస్తుందని కొందరు అంటున్నారు. మరి అబ్బా ఎట్లనని చేయాలి, నా కోడలను ఓడగొట్టినాం అనుకో భవిష్యత్తు నాదే, ఈమె ఏదో చీకట్లో రాయేసినట్టు వన్ టైం వండరు, ఒకసారి వచ్చింది పోతుంది, ఈమె నెట్టజెండ చేసి మొత్తం కొలాబ్ చేయాలి ఈమె సామ్రాజ్యాన్ని అని అనుకుంటున్నది. కానీ ఆల్రెడీ ఎమ్మెల్యే స్థాయికి సంబంధించిన వర్గం ఎమ్మెల్యేకు ఉంది ఝాన్సీ రెడ్డి గారు. లక్కిరెడ్డి ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి ఇది ఒకటి గ్రహించాలి. రిమోట్ ఉంది నీ చేతిలో, కానీ అందులో సెల్స్ లేవు. ఎమ్మెల్యే గారు ఆమె పని ఆమె చేసుకుంటా పోతుంది. ఝాన్సీ గారు ఇది గమనించండి, మీ చేతిలో ఖాళీ రిమోటే ఉంది, సెల్స్ వేరే చేతులలో ఉంది. నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నాకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి రానున్న రోజుల్లో నియోజకవర్గాలలో గ్రామాలలో ప్రజలు ఎక్కడ కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే పార్టీని సర్వనాశనం పట్టించినావు నువ్వు. అక్కడ ఏం లేదు, గిలాసులు గరిటెలు కూడా లేవాడ, అడుక్కోవడానికి కూడా లేదు. ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి. నీ వ్యక్తిగత కాంట్రాక్టర్ల కమిషన్లు, లేదంటే నీ వ్యక్తిగత స్వలాభాలు, భూదందాలు, ఎవడైతే అడుగుతాడో వాని మీద అక్రమ కేసులు, దళితులు గిరిజనుల మీద కేసులు, అడిగిన జర్నలిస్టుల మీద దబాయించడాలు. బిడ్డ ఝాన్సీ రెడ్డి నేను చెప్తున్నా ఇప్పుడు నేను సీరియస్గా, పోలీస్ అధికారులను పెట్టుకొని, లేదంటే నా చేతిలో ప్రభుత్వాలు ఉన్నాయి, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఎవరినన్నా కొంటా
అని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే చెప్పుల దండలు మిమ్మల్ని ఊరేగిస్తారు. గ్రామ ప్రజలు, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు చెప్పులతో ఊరేగిస్తారు ఝాన్సీ రెడ్డి గారు. సీరియస్గా చెప్తున్నాం మేము ఇవాళ. మీకు అసలు ఇక్కడ ఏ ఐడెంటిటీ లేకుండా తిరుగుతున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకన్నా కొంత ఏమన్నా ఇంత మెదడులో బుర్ర ఉందా, బుర్రలో మెదడు ఉందో అర్థమైతే లేదు. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఈమెకు ఒక టీపీసీసీ అనే తోక దొరికింది. ఇక ఆమె ఏదో ఆస్కార్ అవార్డు విన్నర్ అయినట్టు ఈ ర్యాలీలు తీయడం, ఊర్లలో పెద్ద డీజేలు పెట్టడం, ఏం ఘనకార్యం తీసుకొచ్చిందిరా నాయన, నాకు అర్థమైతే లేదు. ఇంతగాని చూపుతురేమ్రా బాబు. పాలకుర్తి మీకు అంత ప్రేమ ఉంటే ప్రజల పట్ల మీ ప్రాంతానికి ఏం చేసిందో అడగండి, నిలదీయండి. దాన్ని నాయకత్వం అంటారు, నాయకులు అంటారు. ఎక్కడికో అమ్మ 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 ఏమమ్మరా, ఎక్కడమ్మా, ఎవరు తీసుకొచ్చిందమ్మ, ఏం చేసింది? సంవత్సరంన్నర కాలం అయింది కదా. గాల్లో మెడలు కట్టడం తప్ప ఝాన్సీ రెడ్డి ఈ నియోజకవర్గాన్ని చేసింది ఏందో చెప్పమను. లేంటే ఈ సన్నాసులు, చెవటలు, దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకునే దుర్మార్గులు సన్నాసులు ఎవడన్నా ఉంటే రాండ్రా రాజీవ్ గాంధీ చౌరస్తాకు రండి, లేదంటే తొర్రూరు చౌరస్తాకు రండి, రాయపర్తి కొడకండ్ల ఎక్కడికి వస్తారు రండి, శ్వేతపత్రం విడుదల చేయండి. బిడ్డ మీరు చేసిన పీకి కట్టలు కట్టింది ఏందో రండి. గత ప్రభుత్వ హయాంలో శాంక్షన్ అయిన పనుల కానీ శిలాపలకం మీద మీ ఎమ్మెల్యేల ఫోటోలు వేసుకొని ఎంత దుర్మార్గం అంటే శిలాపలకం ఓపెనింగ్ చేయడానికి పోతే కూడా జనాలు ఓర్చుకుంటలేరు, అంతగానో వ్యతిరేకత ఉంది ప్రజలల్లో. బిడ్డ రేపు చూపిస్తారు, ఎక్కడి నుంచి అయితే నీ గెలుపు మొదలైందో అక్కడి నుంచే నీ పతనం కూడా మొదలవుతుంది. రేపు చూపిస్తారు నీకు నియోజకవర్గాల ప్రజలు పాలకుర్తి ఎంత చైతన్యం అయింది, నీ భవిష్యత్తు నీ భవిష్యత్తు ఏందనేది అక్కడి నుంచే చూపిస్తారు. ఏ వ్యక్తులనైతే చూసుకొని నువ్వు ఆనాడు విర్రవీగినవో, ఇలాంటి ఏ వ్యక్తులని చూసి అయితే నువ్వు ఆనాడు ఇష్టానుసారంగా హామీలు ఇచ్చినావు, ఈరోజు ఆ వ్యక్తులే నిన్ను నడి ఎడారిలో వదిలేసిపోతున్నారంటే తప్పిదం నీ దగ్గరే ఉంది. నీ విధి విధానాల్లో తప్పు ఉంది, నీ విధానంలో తప్పు ఉంది, నీ ఆలోచనలో తప్పు ఉంది. ఝాన్సీ రెడ్డి అనే పేరు ఇంకా నుంచి పాలకుర్తిలో వినిపించడానికి వీలు లేదని నీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఆల్రెడీ అసమ్మతి నేతలంతా ఒకటైరు. ఝాన్సీ రెడ్డికి 3 చెర్ల నీళ్ళు కాదు 5 చెర్ల నీళ్ళు ఆపిస్తారు. ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఝాన్సీ రెడ్డి తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు అర్జెంటుగా అమెరికా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకో, నువ్వు అర్జెంటుగా అంటే ఇప్పుడు బుక్ చేసుకో, ఓ 3 నెలల తర్వాత బుక్ చేసుకో, ఎందుకంటే నీకు ఇంకా ఖర్చులు తగ్గొస్తుంది. నువ్వు వెళ్ళిపోవాలి అర్జెంటుగా, ఎందుకంటే ఏం లేదు, అయిపోయింది. ఒక్క జెడ్పీటీసీ అంటే ఒక్క జెడ్పీటీసీ గెలవవు నువ్వు, ఒక సర్పంచ్ గెలిచే పరిస్థితి లేదు. ఇంకోటి నేను నా కోడలు ఎమ్మెల్యే నిలబడతా అని చెప్తుంది ఈ దుర్మార్గురాలు లక్కిరెడ్డి ఝాన్సీ రెడ్డి. అరే ఆమెకి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ వార్డు నెంబర్ టికెట్ ఇప్పియండి బాబు, ఎక్కడన్నా ఒక గ్రామంలో నిలబెట్టండి, ఓ డివిజన్లో నిలబెట్టండి, వార్డు మెంబర్ టికెట్ ఇప్పియండి, ఆమెకు గెలుస్తుందేమో చూద్దాం. వార్డు మెంబర్ అంటే తిప్పి కొడితే 100-150 ఓట్లతో కూడుకున్న పని కదా. దమ్ముంటే వార్డు నెంబర్ గెలువు నువ్వు. అధికార మదంతో, డబ్బు మదంతో ఇష్టం వచ్చినట్టు ఎవడైతే వాని మీద జులుం జలాయిస్తామనంటే పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు చైతన్యవంత ప్రజలు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి లాంటి మహామహులు పుట్టిన నేల ఇది. ఆనాడు విష్ణురు దొరల్ని తరిమి కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఝాన్సీ రెడ్డి ఎంత, ఇంకో రెడ్డి ఎంత. ఇప్పటికైనా అధికారంలో ఉన్నామనే ఒక మొద్దు నిద్ర మానేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా పనిచేస్తే బాగుంటుంది. అంతో ఇంతో మీకు 2 రోజులు, ఇంకో 3 ఏళ్ళు ఉందనుకుంటా, ఆ 3 ఏళ్ళన్నా మీరు సుఖంగా ఉంటారు. ఈలోపు బీపీ, షుగరు, థైరాయిడ్ ఏం రాకుండా చూసుకోండి మీరు. ఝాన్సీ రెడ్డి గారి ఆరోగ్యం బాగుండాలి, ఎందుకంటే మళ్ళీ అర్జెంటుగా అమెరికాలో పోయి వ్యాపారాలు చేసుకోవాలి కదా. అయిపోయింది, ఝాన్సీ రెడ్డి పని అయిపోయింది. ఏ రోజైతే ఈ అగ్రనాయకులు, పాలకుర్తి అగ్రనాయకులు ఒక దగ్గర మీట్ అయ్యి వీళ్ళు సభలు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారో ఆ రోజే ఝాన్సీ రెడ్డి రాజకీయంగా ఖతం అయిపోయింది, డెడ్ అయిపోయింది, ఎక్స్పైర్డ్ అయిపోయింది. హరిప్రసాద్ అనే వ్యక్తి, కిషోర్ రెడ్డి అనే వ్యక్తి, నీ ఇంట్లో నీ కొడుకులు సమానులైనటువంటి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి, నరేందర్ రెడ్డి అనే వ్యక్తి, నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి, వీళ్ళంతా ఒక్కసారి, పృథ్వీరెడ్డి అనే వ్యక్తి, వీళ్ళంతా ఒక్కసారి, పెద్ది కృష్ణమోడు, వీళ్ళంతా ఒక్కసారి ఏకమైతే నీ పరిస్థితి ఏందో ఒక్కసారి గుర్తుపెట్టుకో. నాకు తెలిసి నీ కళలో నువ్వు దలుచుకుంటే కూడా నీకు నిద్ర రాదు ఝాన్సీ రెడ్డి. ఇకనైనా లక్కిరెడ్డి ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి పాలకుర్తి ప్రజలకు ఇంకా 3 ఏళ్ళు మీకు టైం ఇచ్చిర్రు. మీరు గాల్లో మేడలు కాదు, ఆకాశంలో చుక్కలు కాదు, ప్రాక్టికల్గా ఏం చేసిర్రు అనేది దమ్ముంటే ప్రజలకు చెప్పాలి తప్ప సోషల్ మీడియాలలో మేము ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం ఇదంటే ఇక ఊర్లోకి పోతే అదే పరిస్థితి. అది తరుముతున్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి.